ఇక జనగణనలో గందరగోళం, ఎమ్యూనరేటర్లకు అరకొర శిక్షణ, అర్హత లేని సిబ్బందులకు నిధులు విధులు, తప్పుడు లెక్కలతో తప్పటడుగులు, అవగాహన లోపంతో అస్తవ్యస్తంగా డిజిటల్ సర్వే, యాప్లో వివరాలు నమోదు చేసేందుకు ఇబ్బంది పడుతున్న ఎమ్యూనరేటర్లు, పాలమూరు ప్రాంతాల్లో నెట్వర్క్ సమస్య, ప్రజలు వివిధ సంఘాల నుంచి వ్యక్తమవుతున్న ఆరోపణలు, తప్పుడు గుణాంకాలు దేశ భవిష్యత్తుపై ప్రభావం చూపుతాయని కామెంట్స్ ఒక చూస్తున్నాం. ఇక్కడ వీళ్ళు ఎవరైతే జనగణనకు వచ్చే వాళ్ళు ఉంటారో అలా గందరగోళం నెలకొన్నదట. ఎమ్యూనరేటర్లు వీళ్ళకి అరకొర శిక్షణ ఉందట, అసలు అలా చేస్తలేట, మళ్ళీ ఈ నెట్వర్క్ కూడా వస్తలేట. డిజిటల్ సర్వే అస్తవ్యస్తంగా డిజిటల్ సర్వే అని ఒక వార్తను చూస్తున్నాం. చూద్దాం ఒకసారి. భారతదేశంలో ప్రతి 10 ఏళ్లకోసారి అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే కులగణన ప్రక్రియ ఈసారి చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా 2021లో పూర్తి కావాల్సిన 16వ దేశవ్యాప్త జనాభా లెక్కింపు రికార్డు స్థాయిలో ఆలస్యమై ఎట్టకేలకు 2026లో మొదటి దశతో ప్రారంభమైంది. ఇది వాస్తవానికి జనగణన 2021లో కావాల్సి ఉంది. 2021లో కావాల్సింది 2011లో అయింది. మళ్ళీ 10 సంవత్సరాలకు ఒకసారి కావాల్సింది 2021లో కావాలి. అప్పుడు 2021లో కరోనా ఉండడం వల్ల అది ఇక జనగణన పెట్టలేదు. అప్పుడు తిరగడం వీలు కాబట్టి జనగణన పెట్టలేదు. ఇప్పుడు 2026లో పెడుతున్నారు. నెలకొంటుంది. ప్రజలు వివిధ సంఘాల నాయకులు అంటే ప్రారంభమైంది. డిజిటల్ పద్ధతిలో నిర్వహిస్తున్న జనగణన ప్రక్రియలో గందరగోళం నెలకొంటుందని ప్రజలు వివిధ సంఘాల నాయకులు విపక్షాల నుంచి ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. దేశ భవిష్యత్తు ప్రణాళికలు అత్యంత కీలకమైన ఈ ప్రక్రియలో క్షేత్రస్థాయిలో పనిచేసే ఎన్యూమరేటర్లకు ప్రభుత్వం పూర్తి స్థాయి శిక్షణ కల్పించలేదని అనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఈసారి జనగణన ప్రక్రియను పూర్తిగా డిజిటల్ మొబైల్ యాప్ ద్వారా నిర్వహిస్తున్నారు. సాంకేతికతపై పూర్తి అవగాహన లేని సిబ్బందికి యాప్లో డేటా ఎంట్రీ చేయడం క్లిష్టంగా మారుతుంది. కేవలం ప్రభుత్వ ఉద్యోగులనే కారణంతోనే ఉపాధ్యాయులు, అంగన్వాడీ కార్యకర్తలకు, రెవెన్యూ సిబ్బందికి స్క్వావెంజర్లో ఈ తర్వాయి భాగంలో ఉన్నది ఒక్కసారి చూద్దాం. రైట్. అటెండర్ వంటి క్షేత్రస్థాయి సిబ్బందికి కూడా కొన్ని చోట్ల ఎన్యూమరేషన్ విధులు కేటాయించారనే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. వీరికి డిజిటల్ మ్యాపింగ్ ప్రశ్నావళి అర్థం చేసుకోవడంపై కనీస అవగాహన కరువైందని విమర్శిస్తున్నారు. వీళ్ళకు కనీస అవగాహన లేదట. డిజిటల్ మ్యాపింగ్ గురించి అర్థం చేసుకోవడానికి వీళ్ళకు కనీస అవగాహన లేదని చెప్తా ఉన్నారు. సమగ్ర శిక్షణ ఇవ్వకపోవడమే కారణం. శిక్షణ తరగతులు జరిగినప్పటికీ క్షేత్రస్థాయిలో వచ్చే ఆచరణాత్మక సమస్యలు ఎలా పరిష్కరించాలనే విషయంలో ఎన్యూమరేటర్లకు స్పష్టత లేకపోయింది. కొత్త గ్రామ పంచాయతీలు, మున్సిపల్ వార్డుల్లో మారిన హౌస్ నంబర్లు అధికారిక రికార్డులో అప్డేట్ కాకపోవడం, ఎలా ఎన్యూమరేటర్లు ఇళ్లను గుర్తించడంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు ఆస్తులు, ఆదాయం, కులాల వివరాలు చెప్తే సంక్షేమ పథకాలు ఆగిపోతాయేమోనని ప్రజలు భయపడుతున్నారు. ప్రజల్లో ఉన్న ఈ అపోహలు తొలగించి వారిని ఒప్పించడంలో ఎన్యూమరేటర్లు కౌన్సిలింగ్ నైపుణ్యాలు సరిపోవడం లేదని వివిధ సంఘాల నాయకులు వాపోతున్నారు. తలనొప్పిగా మారిన సర్వర్ సమస్య. ఒకసారి లక్షలాది మంది సిబ్బంది యాప్ను ఉపయోగించడం వల్ల సర్వర్లు తరచూ మొరాయిస్తున్నాయి. డేటా సేవ్ కాకపోవడంతో నమోదు చేసిన వివరాలు ఎరేజ్ అయిపోతున్నాయి. యాప్ హ్యాంగ్ అవ్వడం వంటి సమస్యలు వస్తున్నాయి. గ్రామీణ, గిరిజన, కొండ ప్రాంతాల్లో మొబైల్ నెట్వర్క్ సరిగ్గా లేకపోవడంతో డేటా అప్లోడ్ చేయడం సిబ్బందికి పెద్ద సవాల్గా మారింది. మొత్తంగా గ్రామీణ ప్రాంతంలో ఇంటర్నెట్ సమస్యలు, డిజిటల్ అక్షరాస్యత లేకపోవడం వల్ల ఈ ప్రక్రియ ఆశించిన స్థాయిలో సాగడం లేదనే విమర్శలు జోరందుకున్నాయి. ఈ కులగణన, జనగణన కూడా ఈ రకంగా ఉంటే గందరగోళమే అయ్యే అవకాశం ఉన్నది. ఎందుకంటే నెట్వర్క్ కరెక్ట్ లేక ఎగిరిపోయే అవకాశం ఉన్నదట. మరి దీన్ని ఎంతవరకు ఎగిరిపోతాయి, ఎంతవరకు చేస్తారు? మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన లెక్కలు, మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేసిన లెక్కలు ఏమన్నా తేడా వస్తాయా? మరి నిజంగానే అసలు ఈ కులాల లెక్కలు కూడా బయట పెట్టే అవకాశం ఉంటుందా? ఒక్కొక్క కాడ ఆ ఇళ్ళకి వస్తారట, మీ ఎన్ని ఇళ్ళు ఉంటాయి అని ఇల్లు రాసుకుంటారట, ఎంతమంది ఉంటారని రాసుకుంటారట. మరి ఏంది కథ అని ఏం అడుగుతలేరట. ఎన్ని సంవత్సరాలు ఉంటాయని అడుగుతారంటే సపరేకపోతురట. మరి ఎంతమంది ఉంటారు, చిన్నోళ్ళు ఎంతమంది, పెద్దవాళ్ళు ఎంతమంది, ఏజ్ ఎంత ఉంటుంది అని ఏది అసలు అవసరం లేదు, అడుగుతలేరు. ఆధార్ కార్డు, బీదర్ కార్డు అసలు అవసరం లేదు. కానీ కుటుంబంలో ఎంతమంది ఉంటారని కూడా కొన్ని చోట్ల అడుగుతలేరని ఒక విమర్శలు అయితే వస్తున్నాయి. ఇది జనగణనలో గందరగోళం, ఎమ్యూనరేటర్లకు అరకొర శిక్షణ అని ఒక వార్త.